నమస్కారం. మరోసారి హైదరాబాద్ స్వర్ణయుగాన్ని ఆ అద్భుతమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. మన తెలుగు గడ్డపై క్రీడా చరిత్రను లిఖించిన ఎందరో దిగ్గజాలను స్మరించుకుందాం. మొదటగా క్రికెట్. ఎందరో మహానుభావులు. గతకాలపు క్రికెట్ ఆటగాళ్ల పేర్లు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. అబ్దుల్ హయే, ఖాలిద్ అబ్దుల్ ఖయూమ్, అబ్దుల్ బారీ వహాబ్, నాగేష్ హ్యామండ్, సుల్తాన్ సలీం, ముంతాజ్ హుసేన్, నసీర్ మెహతా, గోవిందరాజ్ మరియు రామ్ నారాయణ్. ఈ జాబితాలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజుల్లో గోవిందరాజ్ బౌలింగ్ అంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టేది. ఆయన ఆ సమయానికి అత్యంత వేగవంతమైన బౌలర్ గా పరిగణించబడ్డాడు. ఫాస్ట్ బౌలింగ్ కు మరో పేరుగా నిలిచాడు. ఇక ఇతర క్రీడల గురించి చెప్పుకోవాలంటే మన హైదరాబాద్ ఆటగాళ్లు జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఎంతటి ఆధిపత్యాన్ని చెలాయించారో గుర్తు చేసుకోవాలి. టేబుల్ టెన్నిస్ నుంచి మీర్ ఖాసిం ఆలీ, హాకీ నుంచి ఒలింపియన్ ముఖేష్ కుమార్ మరియు మన ఫుట్బాల్ దిగ్గజాలు ఎంకే అజీజుద్దీన్, నూర్ మహమ్మద్, తులసీదాస్ బలరాం, పీటర్ తంకరాజ్ మరియు ఎస్ఏ సలాం. వీరే కాక మరెందరో ఆటగాళ్లు. ఇక్కడ గమనించాల్సిన కీలక విషయం ఏంటంటే 1960 నుంచి 1980 మధ్య కాలంలో హైదరాబాద్ ఫుట్బాలర్లు దేశంలో అత్యంత పటిష్టమైన బెంగాల్ క్లబ్ పై కూడా ఆధిపత్యాన్ని చెలాయించారు. మన ఆటగాళ్ల ప్రదర్శన ఎంత గొప్పదో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. గతం ఎంత గొప్పదో వర్తమానం కూడా అంతే అద్భుతం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి తాజా ట్రెండ్లు నెలకొల్పుతున్న యువ కిరటాలు ఎందరో. క్రికెట్ లో యూత్ ఐకాన్ తిలక్ వర్మ మరియు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ లో ఒకడైన మన డిఎస్పీ మొహమ్మద్ సిరాజ్. షటిల్ బ్యాడ్మింటన్ విషయానికి వస్తే హైదరాబాదులు సృష్టించిన ప్రభావాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పద్మభూషణ్ పివి సింధు, గాయత్రి గోపీచంద్, ఒలింపిక్ పతాక విజేత సైనా నెహ్వాల్ మరియు శ్రీకాంత్. వీరంతా మన నగరానికి ఎనలేని కీర్తిని తెచ్చిన క్రీడారత్నాలు. ఇట్లు మీ గాది సాయి కృష్ణ.